Hello everyone, welcome to my channel. Today we are discussing about exercise 1.1 first chapter real numbers. అందులో సెకండ్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ ఇంటీజర్స్ అండ్ వెరిఫై దట్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ ద టూ నెంబర్స్. ఇక్కడ మనకి ఇచ్చిన ప్రొడక్ట్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ కనుక్కోమంటున్నారు. ప్రతి ఇచ్చిన నెంబర్కి ఎల్సిఎం హెచ్సిఎఫ్ కనుక్కోమంటున్నారు. అండ్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ ద టూ నెంబర్స్. ఈ రిలేషన్ని వెరిఫై చేయమని చెప్తున్నారు. ఫస్ట్ మనకి ఇక్కడ 3 సబ్ ప్రాబ్లమ్స్ ఇచ్చారు. ఇందులో ఉన్న ప్రతి ప్రాబ్లంకి ఎల్సిఎం హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. అలాగే ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ వెరిఫికేషన్ కూడా మనం చేయాలి. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ ద టూ నెంబర్స్. ప్రొడక్ట్ ఆఫ్ ద టూ నెంబర్స్ అంటే ఇచ్చిన టూ నెంబర్స్ని ప్రొడక్ట్ చేయటమే. ప్రొడక్ట్ అంటే మల్టిప్లికేషన్. ఇక్కడ ఇచ్చిన టూ నెంబర్స్ని మల్టిప్లికేషన్ చేస్తే వచ్చే ఆన్సర్ ఎల్సిఎంని హెచ్సిఎఫ్ని మల్టిప్లికేషన్ చేస్తే వచ్చే ఆన్సర్ 1 అవ్వాలి. అప్పుడు ఇక్కడ ఇచ్చిన రిలేషన్ అనేది మనకి వెరిఫై అవుతుంది. వెరిఫై అయితేనే మనం చేసింది కరెక్ట్ అని అర్థం. First, let's see the answer. First sum చూడండి, 26 and 91. మనం ఇక్కడ 26కి 91కి రెండింటికి ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. 26ని 213గా రాసుకోవచ్చు. మనం 2 × 13 2 13 సార్ 26 అవుతుంది. 30ని మనం వేరేగా ఫర్దర్గా ఏమీ చేసుకోలేము. అంటే మనం ఫర్దర్గా దీన్ని సింప్లిఫికేషన్ చేయలేము. ఇక్కడ 2ని కూడా చేయలేము. సేమ్ అలాగే 91ని 7 × 13గా రాసుకోవచ్చు. మనం 7ని ఫర్దర్గా సింప్లిఫై చేయలేం, 30ని ఫర్దర్గా సింప్లిఫై చేయలేం. ఫస్ట్ మనం ఇక్కడ హెచ్సిఎఫ్ కనుక్కుందాం. హెచ్సిఎఫ్ ఆఫ్ 26 and 91 ఈజ్, హెచ్సిఎఫ్ అనేది మనం ఏదైతే తీసుకుంటున్నామో అది రెండిట్లో కామన్గా ఉన్నదాన్ని మనం హెచ్సిఎఫ్ కింద తీసుకుంటాం. నాకు ఇక్కడ రెండిట్లో కామన్గా 13 మాత్రమే ఉంది. సో ఇక్కడ రెండిట్లో కామన్గా ఉంది 13, ఒక నెంబరే కాబట్టి 13 అనేది మనకి ఇక్కడ హెచ్సిఎఫ్ ఆన్సర్. అండ్ ఇక్కడ ఎల్సిఎం చూస్తే ప్రతిదాన్ని మల్టిప్లికేషన్ చేయాలి. ఎల్సిఎం ఆఫ్ 26 and 91 ఈజ్, ఇక్కడ చూడండి ఫస్ట్ ఇక్కడ 2 ఉంది. 2 ఇంటూ ఇక్కడ 7 ఇంటూ హెచ్సిఎఫ్కి తీసుకున్న వాల్యూస్ని మళ్ళీ మనం సింగిల్గా తీసుకోవచ్చు. ఇక్కడ 13 తీసుకున్నాం. దీన్ని మల్టిప్లై చేయండి. 2 7 14 14 ఇంటూ 13 182 మనకి. ఇప్పుడు మనం రిలేషన్ని వెరిఫై చేస్తున్నాం. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్, వెరిఫికేషన్. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ ద టూ నెంబర్స్. ప్రొడక్ట్ ఆఫ్ ద టూ నెంబర్స్. ఫస్ట్ మనం ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఎల్సిఎం ఎంత వచ్చింది మనకి 182 ఇంటూ హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది 13 ఈజ్ ఈక్వల్స్ ప్రొడక్ట్ ఆఫ్ ద టూ నెంబర్స్ అంటే ఇచ్చిన టూ నెంబర్స్ 96 ఇంటూ 26 ఇంటూ 91. మనకి ఇచ్చిన టూ నెంబర్స్ అనేవి 26 91. సో 26 ఇంటూ 91. 182 ఇంటూ 13 అంటే మనకి 2366 వస్తుంది. అలాగే 26 ఇంటూ 91 అంటే 2366. ఫస్ట్ అసలు వస్తుందో లేదో మామూలుగా చేసి చూద్దాం. 182 ఇంటూ 13, 3 2s are 6, 3 8s are 24, 3 1s are 3 plus 2 5, 1 2s are 2, 1 8s are 8, 1 1s are 1, 6 4 plus 2 6, 5 plus 8 13, 1 plus 1 2. అలాగే 26 ఇంటూ 91 చేద్దాం. 1 6 are 6, 1 2s are 2, 9 6 are 54, 9 2s are 18, 18 plus 5 23, 6 4 plus 2 6, 3 2. చూడండి మనకు వచ్చిన ఆన్సర్ అనేది కరెక్ట్. సో ఫస్ట్ సమ్కి మనకి వెరిఫికేషన్ చేస్తే 2366 వచ్చింది. అలాగే మనకి ఎల్సిఎం వాల్యూ అనేది 182 వచ్చింది. ఇక్కడ హెచ్సిఎఫ్ వాల్యూ 13 వచ్చింది. అండ్ నౌ గో టు ద సెకండ్ సమ్. ఫస్ట్ సి సెకండ్ సమ్ క్వశ్చన్ 5 10 and 92. 5
5, 10 అండ్ 92 మనకి ఇచ్చారు. దీనికి హెచ్సిఎఫ్ ఎల్సిఎం రెండు మనం ఇక్కడ కనుక్కోవాలి. ఫస్ట్ మనం 5, 10కి చూద్దాం. 5, 10 కంటే 2 × 3 × 5 × 17గా మనం దీన్ని రాసుకోవచ్చు. ఎలాగో ఇక్కడ చూడండి. ఫస్ట్ 2 టేబుల్లో చేస్తే 5లో 4 2 టైమ్స్ అండ్ 11లో 10 5 టైమ్స్ అండ్ 1 10 5 టైమ్స్. ఇక్కడ 5 టేబుల్ తీసుకుంటే 25 అనేది 5 టైమ్స్ 1 టైం. ఇక్కడ మనకి 51 వచ్చింది. 51 అనేది 3 టేబుల్లో పోయిద్ది మనకి. 3 1 టైం, ఇక్కడ 2 ఉంటుంది. 2 అనేది 1 ముందు పెట్టుకుంటే 21 అవుతుంది. 21 అనేది మనకి ఇక్కడ 7 టైమ్స్. 17 అనేది 17 టేబుల్లోనే పోతుంది. సో 2 × 3 × 5 × 7 మనకి. అలాగే నెక్స్ట్ సమ్ వచ్చేసి 92. 92కి మనం ఫ్యాక్టర్స్ చూస్తే కనుక 2 × 2 × 2 × 23 అవుతుంది. 2 × 2 × 23 చూద్దాం. 2 టేబుల్లో 8 4 టైమ్స్ అండ్ 1 ఇటు పంపిస్తే 12 అనేది 6 టైమ్స్. మళ్ళీ 2 టేబుల్ తీసుకుంటే 4 అనేది 2 టైమ్స్, 6 అనేది 3 టైమ్స్. సో 23 అనేది కూడా ప్రైమ్ నెంబర్ కాబట్టి 23లో తప్ప ఎక్కడ మనకి ఇది పోదు. సో 2 × 2 × 23 వచ్చింది. మనం ఇక్కడ ఫస్ట్ హెచ్సిఎఫ్ కనుక్కుంటున్నాం. హెచ్సిఎఫ్ ఆఫ్ 5, 10 అండ్ 92 ఈజ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు అయినా పెట్టుకోండి. మీరు కామన్గా ఉన్నవే తీసుకోవాలి. ఇక్కడ కామన్గా ఒక 2 మాత్రమే ఉంది. నాకు వేరే ఏ నెంబరు కామన్గా లేదు కాబట్టి ఇక్కడ మనకు వచ్చిన హెచ్సిఎఫ్ ఆన్సర్ అనేది 2. అలాగే ఎల్సిఎం ఆఫ్ 5, 10 అండ్ 92 చేస్తే మనకు చూడండి, ఇక్కడ ఫస్ట్ కామన్గా లేని తీద్దాం. 2 3 ఇక్కడ అండ్ ఇక్కడ 2 5 17 23 3 × 2 × 5 × 17 × 23 3 × 2 × 5 × 17 × 23. అలాగే మనం హెచ్సిఎఫ్లో తీసుకున్న ఒక 2 3s 6 6 5s 30 అండ్ 2 × 23 అంటే 46 అవుతుంది. 30 × 17 × 46 మనం చేస్తే 23,460 వస్తుంది మనకి. 2000 కాదు, 23,460 మనకి కూడా వస్తుంది. 30 × 17 × 46 చేస్తే 23,460 వస్తుంది. ఇప్పుడు వెరిఫికేషన్ చేద్దాం. ఎల్సిఎం × హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. ఇది చూడండి. ఫస్ట్ మనకి ఎల్సిఎం వాల్యూ 23,460 ఇంటూ హెచ్సిఎఫ్ వాల్యూ వచ్చేసి 2 ఈజ్ ఈక్వల్స్ టు 5, 10 × 92. ఇది చూస్తే మనకి ఇక్కడ వాల్యూస్ అనేవి 4,609.20 ఈజ్ ఈక్వల్స్ టు 4,609.20. చూద్దాం. 5, 10 × 92. 2 0s are 0, 2 1s are 2, 2 5s are 10. 9 0s are 0, 9 1s are 9, 9 5s are 45. 0, 2 + 0 2, 0 + 9 9, 1 + 5 6, 4, 4 6 9 2 0. అలాగే 23,460 × 2 చేద్దాం. 2 0s are 0, 2 6s are 12, 2 4s are 8, 8 + 1 9, 2 3s are 6, 2 2s are 4. సేమ్ ఆన్సర్ వచ్చింది. అంటే ఇక్కడ మనం చేసిన సమ్ అనేది మనకి ఇక్కడ కరెక్ట్. నెక్స్ట్ ఇప్పుడు మనం థర్డ్ దాని క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్ చూడండి. 336 అండ్ 54. 336 అండ్ 54 మనకి ఇక్కడ ఇచ్చారు. థర్డ్ సమ్ చూస్తే 336 అండ్ 54 మనకి ఇక్కడ ఇచ్చారు. ఇదే లాస్ట్ సమ్ కూడా. ఫస్ట్ 336కి మనం ఫ్యాక్టర్స్ చూస్తే ఇక్కడ చేద్దాం. చూడండి, ఫస్ట్ 2 టేబుల్ తీసుకుందాం, ఎందుకంటే 6 ఉంది కదా, పోతుంది. 1 13 అవుతుంది. 12 6 టైమ్స్ అండ్ 1 16 8 టైమ్స్. మళ్ళీ 2 తీసుకుంటే 16 అనేది మనకి ఇక్కడ 8 టైమ్స్, 8 అనేది 4 టైమ్స్. మళ్ళీ 2 తీసుకుంటే 8 4 టైమ్స్, 4 2 టైమ్స్. మళ్ళీ 2 తీసుకుంటే 4 అనేది 2 టైమ్స్, 2 అనేది 1 టైం. ఇక్కడ మనకి లాస్ట్లో 21 వచ్చింది. 21 అనేది 3 టేబుల్లో 7 టైమ్స్ పోతుంది మనకి. 7 అనేది 7 టేబుల్లోనే పోతుంది. సో ఇక్కడ చూడండి మనకి ఎలా వచ్చిందో.
2 into 2 into 2 into 2, 4 2s, 2 into 2 into 2 into 2, 1 2 3 4 2s, 3 into 7. అలాగే 54కి చూద్దాం. 54కి చూడండి, 2 టేబుల్ తీసుకుంటే 5లో ఇక్కడ 4 అనేది 2 టైమ్స్ అండ్ 1 14 అవుతుంది, అప్పుడు అది 7 టైమ్స్ అవుతుంది. ఇక్కడ 27 వచ్చింది మనకి. 27 3 టేబుల్లో 9 టైమ్స్ పోతుంది. మళ్ళీ 3 టేబుల్లో 9 అనేది 3 టైమ్స్, మళ్ళీ 3 టేబుల్ తీసుకుంటే 1 టైం. అంటే ఇక్కడ మనకి 2 into 3 into 1 2 3 3 3s, 2 into 1 2 3 3 3s, 2 into 3 into 3 into 3. ఇక్కడ మనం కామన్గా చూస్తే ఇక్కడ ఒక 2 2 ఉంది అండ్ ఒక 3 3 మాత్రమే కామన్గా ఉన్నాయి. మనం దీనికి ఇప్పుడు హెచ్సిఎఫ్ తీస్తే హెచ్సిఎఫ్ ఆఫ్ 336 అండ్ 54కి హెచ్సిఎఫ్ తీస్తే మనకు వచ్చే ఆన్సర్ అనేది చూడండి 2 into 3 అవుతుంది. అంటే 2 3s 6 మనకి ఇక్కడ. అలా ఎల్సిఎం ఆఫ్ 336 అండ్ 54కి చూద్దాం. ఫస్ట్ ఇక్కడ మనం మిగిలినవి తీసుకుందాం. 1 2 1 2 and 1 2, 3 2s, దట్ ఇంప్లైస్ 2 into 2 into 2. అండ్ ఇక్కడ ఒక 7 మిగిలింది, 2 3s మిగిలాయి. ఇంటూ 7 into 3 into 3. అండ్ మనం హెచ్సిఎఫ్లో తీసుకున్న 2 and 3 ఇవి రెండు కామన్గా ఉన్నాయని ఇందాక తీసుకోలేదు కదా, ఇప్పుడు ఒకటే తీసుకోవాలి కాబట్టి 2 into 3. ఇక్కడ ఇంటూ 2 into 3, 2 2s are 4, 4 2s are 8. అలాగే 8 7s are 56, 3 2s are 6, 3 3s are 9. ఇక్కడికి మనకి 56 into 9 6 are 54. 56 into 54 అంటే 3024 వచ్చింది మనకి ఇక్కడ ఆన్సర్. ఇప్పుడు వెరిఫికేషన్ చూద్దాం. ఎల్సిఎం ఇంటూ ఇది ఎల్సిఎం ఆన్సర్. హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. ఎల్సిఎం మనకి 3024 ఇంటూ హెచ్సిఎఫ్ వచ్చేసి మనకి ఇక్కడ 6 వచ్చింది. సో ఇక్కడ 6 రాసుకుందాం. ప్రొడక్ట్ ఆఫ్ ద 2 నెంబర్స్ అంటే 336 ఇంటూ 50. ఇక్కడ 3024 ఇంటూ 6ని మల్టిప్లై చేస్తే 18144 వచ్చింది. అలాగే దీన్ని మల్టిప్లై చేస్తే కూడా 18144 వస్తుంది. ఒకసారి వెరిఫై చేసి చూద్దాం. 336 ఇంటూ 54, 4 6 24, 4 3s 12, 12 plus 2 14, 4 3s 12, 12 plus 1 13, 5 6 30, 5 3s 15, 15 plus 3 18, 5 3s 18, 18 plus 5 3s 15 plus 1 9 16, 4 4 8 plus 3 11, 6 plus 1 7, 7 plus 1 8, 18144 వచ్చింది. అలాగే ఇక్కడ కూడా 18144 వచ్చింది. నెక్స్ట్ 3024 ఇంటూ 6కి చేద్దాం. 6 4s 24 మనకి ఇక్కడ. 6 2s 12, 12 plus 2 14, 6 0s 0, 0 plus 1 1, 6 3s 18, 18144, 18144 అంటే మనం చేసింది ఇది కరెక్ట్. ఇక్కడ మనకి థర్డ్ సమ్కి వెరిఫికేషన్ వచ్చేసి 18144 వచ్చింది. అలాగే ఎల్సిఎం 3024 వచ్చింది. హెచ్సిఎఫ్ వచ్చేసి మనకి ఇక్కడ 6 వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.